మరోవైపు ఈ తెల్లవారుజామున జరిగిన ఘటనలో భక్తులు చనిపోయిన విషయం తెలిస్తే దీనిపై ఆలయానికి వచ్చిన భక్తులు కూడా కాస్త దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దైవ దర్శనం కోసం వచ్చి ఇలా అంతమంది భక్తులు ప్రాణాలు కోల్పోవడం అందరినీ కూడా కలిసి వస్తోంది. మరి ఘటన తర్వాత ప్రస్తుతం సింహాచలంలో దర్శనాలు ఎలా కొనసాగుతున్నాయి? మా ప్రతినిధి ఖాజా కూడా మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారంతో. ఖాజా, ఉదయం ఘటన తర్వాత ఏంటి అక్కడ భక్తులు ఏమంటూ ఉన్నారు? ఆ ఘటన జరిగిన తర్వాత దర్శనాల్లో ఏమన్నా మార్పులు జరిగాయా? ఎలా ఉంది ప్రస్తుతం? అప్పన్న నిజరూప దర్శనం కోసం వచ్చిన భక్తులకి గోడ కూలి 7 భక్తులు ప్రాణాలు కోల్పోవడంతో మిగతా భక్తులు కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తమైంది. ఆ తర్వాత అధికారులు 300 రూపాయల క్యూ లైన్ నుంచి దాన్ని డైవర్ట్ చేసి 1000 రూపాయల వరకు చేర్చారు. దీంతో ఆ లైన్ క్యూ లైన్ అనేది ఫ్రీ ఫ్లో అవుతుంది. ఎందుకంటే అందరికీ భక్తులకి దర్శనం కల్పిస్తామని ప్రభుత్వం నియమించిన మంత్రుల కమిటీ కూడా పదే చెబుతూ వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా, అంటే ఘటన జరిగిన తర్వాత కూడా ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని భక్తులకి ఎవరెవరైతే దైవ దర్శనం కోసం వచ్చారో వారందరికీ ఫ్రీగా ఫ్లో అయ్యే విధంగా క్యూ లైన్లో స్వామివారిని నిజరూపం దర్శించుకునే విధంగా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం ఈ విజువల్స్లో చూడొచ్చు, వీరంతా కూడా దర్శనం చేసుకున్న తర్వాత హ్యాపీగా తిరిగి వెనుదిరుగుతూ ఉన్నారు. వీరంతా కూడా మరికొంతమంది కొండ దిగువన ఉన్నారు. వారికి ఉచిత బస్సుల్లో పైకి తీసుకువచ్చి ఆ బస్సుల ద్వారా కొండపైకి తీసుకొచ్చిన తర్వాత వేర్వేరు క్యూ లైన్లలో పంపిస్తూ ఉన్నారు. వీళ్ళంతా కూడా ప్రస్తుతం ఈ విజువల్లో చూస్తున్న భక్తులంతా కూడా దర్శనం పూర్తయిన తర్వాత వీరు తిరిగి వెనక్కి వెళ్తున్నారు. మనతో పాటు కొంతమంది భక్తులు ఉన్నారు. చెప్పండి, ఎలా అయిందమ్మా మీకు? బాగానే అయ్యిందండి, బాగా అయింది. దర్శనం అయితే చాలా బాగా అయ్యింది. కొంచెం ఇబ్బంది పడ్డాం కానీ దర్శనం అయితే మాత్రం చాలా బాగా అయ్యింది. స్వామివారిని బాగా చూసుకొని బాగా దర్శనం చేసుకున్నాం. అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చాలా బాగా జరిగాయి. మార్నింగ్ కాకపోతే చిన్న అపశృతి జరిగింది, అది భగవంతుడు ఇది, కానీ చాలా బాగా దర్శనం అయింది. చాలా బాగుంది కూడా, అంతా బాగుంది, చాలా బాగుంది. మేము ఇంకొంచెంపల్లి నుంచి వచ్చామండి. మేము సేవ కూడా బాగా చేస్తున్నామండి. అన్నదానం, తర్వాత మజ్జిగలు ఇవ్వటం అవన్నీ కూడా. అందరిలో అయితే ఒక సంతృప్తి వ్యక్తం చేస్తున్నాం. అయితే ఒక 7 భక్తులు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నాం అంటున్న భక్తులు అయితే సాఫీగా భక్తులు దర్శనం చేసే అవకాశం కలిగింది. అందరికి కూడా ఫ్రీగా ఫ్లో అవుతుంది. ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా స్వామివారిని నిజ రూపంలో దర్శించుకుంటున్నాము. ఇదే పరిస్థితి ఇంకా కొనసాగుతుందని వారు చెప్తున్నారు. అయితే భారీగా ఇంకా కొండ దిగుతున్న భక్తులు ఉన్నారు. ఉచిత బస్సులో పైకి తీసుకొచ్చి వారికి క్యూ లైన్లు పంపించి ఎటువంటి తోపులాట కానీ ఎటువంటి అపసలు చోటు చేయకుండా ప్రత్యేకంగా అధికారులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుని మరి భక్తులకు నిజరూప దర్శనాన్ని కల్పిస్తూ ఉన్నారు. రైట్ ఖాజా. ఉదయం విశాఖలో సింహాచలంలో జరిగిన అపశృతి తర్వాత అధికారులు వెంటనే చర్యలకు ఉపక్రమించారు. ప్రస్తుతం ఆలయంలో దర్శనాలన్నీ కూడా బాగానే జరుగుతున్నట్లుగా అటు భక్తులు కూడా చెప్తున్నారు. మరోవైపు జరిగిన ఘటనకు సంబంధించి సీఎం ఒక 3 సభ్యుల కమిటీని ఏర్పాటు చేశారు. 72 గంటల్లోగా ఈ ఘటనకు సంబంధించి ప్రాథమిక సమాచారం తనకి ఇవ్వాలంటూ ఆ కమిటీని సీఎం ఆదేశించారు. మరోవైపు విశాఖ సింహాచలం చందనోత్సవంలో ఈ ఉదయం జరిగిన అపశృతి తర్వాత దర్శనాలు వేళల్లో ఎలాంటి మార్పులు అయితే లేవని అధికారులు చెప్తున్నారు. భక్తులంతా ఆలయానికి వచ్చి స్వామిని దర్శించుకోవచ్చని చెప్తున్నారు.